హలో ఫ్రెండ్స్, మనం రామాయణంలో పక్షి సోదరులైనటువంటి జటాయు సంపాతుల గురించి తెలుసుకుందాం. ముందుగా జటాయు. సీతారామ లక్ష్మణులు పంచవటికి వెళ్తున్నారు. మనకి అగస్త్య మహర్షి పంచవటిలో ఆశ్రమం ఏర్పరచుకోండి అని శ్రీరాముల వారికి చెప్తారు కదా. అప్పుడు సీతారామ లక్ష్మణులు పంచవటికి వెళ్తూ ఉన్నారన్నమాట. మార్గమధ్యంలో ఒక పెద్ద గద్దను చూచాడు రాముడు. ఆ గద్దను రాక్షసుడు అనుకొని నీవెవరు అని అడిగాడు. ఆ గద్ద జటాయువు రాముడితో ఇలా అన్నాడు, మీ తండ్రి దశరథ మహారాజు నాకు బాగా తెలుసు, నేనెవరో చెబుతాను వినండి అని పూర్వకాలపు ప్రజాపతుల్లో మొదటివాడైన కార్దమునితో మొదలుపెట్టి వినతకు గరుడు అరుణుడు పుట్టినంత వరకు చెప్పాడు. తన తండ్రి అరుణుడని, తన తల్లి సేని అని, తన అన్న సంపాతి అని, తన పేరు జటాయువు అని చెప్పాడు. రామునికి వనవాసంలో సహాయం చేస్తానని పలికాడు. శ్రీరాముడు జటాయువుని కౌగిలించుకొని తన తండ్రి స్నేహితుడని గౌరవభావంతో నమస్కరించాడు. తర్వాత మనకి జటాయువు సీతాపహరణ జరిగేటప్పుడు వస్తారన్నమాట. సీత ఆక్రందనం చేస్తూ వృక్షం పైనున్న జటాయువును చూచి, జటాయు మహాత్మా, నీవు ఈ రాక్షసునితో యుద్ధం చేసి నన్ను రక్షింపలేవు. ఈ దుర్మాత్ముడు రావణుడు నన్ను అపహరించి తీసుకుపోతున్న విషయం రామునికి చెప్పమంటుందన్నమాట సీతాదేవి. జటాయువు రావణుని చూచి ఇలా అన్నాడు, రావణ, నేను జటాయువును, గ్రద్ధరాజును, సత్యనిష్ఠుడను, సనాతన ధర్మపరుడను. నీచే అపహరించబడుతున్నది శ్రీరామచంద్రుని ధర్మపత్ని సీతాదేవి. ధర్మమూర్తియగు నరపాలకుడు ఇతరుల పత్నులను తలపడు. పరశ్రీని వంచడం ఘోరమైన నేరం. రాముడు నీకు ఏ అపకారం చేయలేదు. శీఘ్రమే సీతను విడిచిపెట్టు. రావణ, నా వయస్సు 60,000 సంవత్సరాలు. నేను ముదిసలుని, నీవు యువకుడువు, ఆయుధాలు కవచం కలిగి ఉన్నావు. అయినా సీతను విడిచిపెట్టమంటున్నాను, లేదా ప్రాణాలతో ఇక్కడి నుండి పోలేవు అని చెప్పి జటాయువు రావణుడితో చెప్తాడనమాట. రావణుడు కోపంతో కంపించిపోయాడు. జటాయువు మీదకు రథం పోనిచ్చాడు. ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరిగింది. రావణాసురుని రథమున కన్నీరు విడుచుచున్న సీతాదేవి జటాయువును చూచి వాని బాణాలు లెక్క చేయక ఎగిరి ఆ రాక్షసేంద్రుని మీద పడి వాని ధనస్సును బాణాలను పాదాలతో భగ్నపరిచెను. తరువాత రథమును కరములను భిన్నము చేసును. జటాయుచే సర్వస్వం పోయిన రావణుడు జానకిని సంకలో ఉంచుకొని భూమిపైకి దుమికాడు. జటాయువుని తన అరచేతితో గట్టిగా కొట్టాడు. జటాయువు రావణుని ఎడమ చేతుల్ని ఖండించేసింది, కానీ అవి మరలా తక్షణమే పుట్టుకొని వచ్చాయి. ఇలా పోరు ముహూర్త కాలము ఘోరంగా జరిగింది. రావణాసురుడు తన కత్తితో జటాయు రెక్కలను కాళ్ళను నరికివేశాడు. జటాయువు కొన ఊపిరితో నేలపై పడిన. సీత జటాయువును కౌగిలించుకొని ఏడ్చింది. చెట్లను కౌగిలించుకొని రామ రామ అని ఆక్రందనం చేస్తూ ఉండగా రావణాసురుడు ఆమెని జుట్టు పట్టుకొని లాక్కొని ఎత్తుకొని ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోయాడు. తర్వాత మనకి సీతారామ లక్ష్మణులు సీతాదేవిని అన్వేషిస్తూ వస్తూ ఉంటారన్నమాట. వస్తూ ఉంటే మనకి కొన ఊపిరితో ఉన్న జటాయువు కనిపిస్తాడు. అతడు గద్ద రూపంలో ఉన్న రాక్షసుడని, అతనే సీతాదేవిని
భక్షించి ఉంటాడని రాముడు భావించి అతన్ని చంపడానికి సిద్ధమవుతాడు. అప్పుడు జటాయు ఇలా చెప్తాడనమాట: రామ, సీతను, నా ప్రాణాలను రెంటిని అపహరించిన వాడు రావణుడు అని తనకు అతనికి జరిగిన యుద్ధ వివరాలు చెప్పాడు. రాముడు జటాయువును కౌగిలించుకొని తన కోసం, తన సీత కోసం ప్రాణాలు అర్పించిన జటాయువుని, అతని మరణావస్థను చూచి సంతాపం చెందాడు. జటాయువును అడిగాడు: తండ్రి, నిన్ను ఆ రావణుడెట్లు వధించాడు? సీత నీకేమైనా చెప్పిందా? రావణాసుని వివరాలేమిటి అని అడిగాడనమాట. అప్పుడు జటాయువు అన్నాడు: యుద్ధంలో అలసిపోయి నా రెక్కలు నరికి సీతను తీసుకొని దక్షిణ దిశగా వెళ్ళాడు. రావణాసురుడు సీతను వింద ముహూర్తంలో అపహరించాడు. సీతను అపహరించిన ముహూర్తం విందా అని రావణునికి తోచలేదు. ఆ ముహూర్త ప్రభావం వల్ల పోగొట్టుకున్న వస్తువు దాని స్వంతదారుడికి మళ్ళా చేరుతుంది. కాబట్టి సీత నీకు తప్పక లభిస్తుంది. రావణాసురుడు విశ్రవసు యొక్క పుత్రుడు, కుబేరుని తమ్ముడు అని చెప్పి ప్రాణాలు వదిలాడు. రాముడు లక్ష్మణునితో అన్నాడు: లక్ష్మణ, మృత్యువును ఎవరూ తప్పించుకోలేరు. సీతను కాపాడబోయి తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు జటాయు. మానవుల్లోనే కాదు, సకల జీవరాశుల్లోనూ ధర్మచారులు కలరు, సాధువులు, శూరులు కలరు. లక్ష్మణ, ఇతను మనకు దశరథ మహారాజును వలె పూజనీయుడు. దహన సంస్కారం చేస్తాను అని చెప్పి జటాయువుకి చితిపేర్చి దహనం చేస్తూ రాముడు ఇలా అన్నాడు: యజ్ఞం చేసిన వారు, పంచాగ్నుల మధ్య నిలిచి తపస్సు చేసిన వారు, సన్నసించిన వారు, భూమిని దానంగా ఇచ్చేవారు ఏ ఏ పుణ్యలోకాలకు పోతారో నాచే సంస్కృతుడు అయిన నీవు ఆ లోకాలను పొందు అని చెప్పి చెప్తాడనమాట. దహనాంతరం పిండ ప్రదానం చేసి గోదావరిలో జలతర్పణలు చేశారు రామలక్ష్మణులు. ఈ విధంగా మనకి ఇది శ్రీమద్ రామాయణం అరణ్యకాండం అన్నమాట. తర్వాత మనకి శ్రీమద్ రామాయణం కిష్కింధకాండలో మనకి సంపాతి వస్తారు. మనకి కిష్కింధకాండలో సుగ్రీవుడు నలుదిక్కులకి పంపిస్తారు సీతాన్వేషణ కోసం. మనకి ఇక్కడ ఉత్తరం దిక్కుకి శతవలి వెళ్తారు, పశ్చిమ దిక్కుకి సుషేణుడు, తూర్పు వైపుకి వినతుణ్ణి పంపిస్తాడు. మనకి దక్షిణం వైపున అంగదుడు అధ్యక్షతన హనుమాదులు వాళ్ళు వెళ్తారనమాట. హనుమంతుల వారు, అంగదుడు, జాంబవంతుడు వీళ్ళు అందరూ మనకి దక్షిణ దిక్కుకి వెళ్తారు సీతాన్వేషణ కోసం. వెళ్తూ ఉంటారనమాట. ఈ విధంగా దక్షిణం దిక్కున వెతుకుతూ ఉంటారు. మనకి అరణ్యాలు అన్నీ వెతుకుతూ ఉంటారు. హనుమంతుడు, అంగదాదులు కలిసి దక్షిణ దిక్కున వెతకసాగాను. వారు వింధ్యారణ్యంలో తిరిగి మిక్కిలి శ్రమించారు. కండు మహర్షి ఆశ్రమమైన కండు వనంలో కూడా వెతికారు. అచ్చట ఒక రాక్షసుని చూసి అతడే రావణాసుడు అనుకొని అంగదుడు అతన్ని సంహరిస్తాడు. పిదప వారు మరలా నది, పర్వత, అరణ్య ప్రదేశాలను తిరిగి వెతికారు. ఇట్లుండగా ఆకలి దప్పికలతో బాధపడుచున్న ఆ వానరులు ఒక మహాబిలం కనపడింది. దాని పేరు వృక్ష బిలము. ఆ బిలము నుండి జలపక్షులు వస్తూ ఉంటాయన్నమాట. వాటిని చూచి జలాశయం ఉంటుందని నిర్ణయించుకొని అంధకార బంధురమైన ఆ బిలంలోకి దాహార్తులై ఉన్న వానరులందరూ ప్రవేశిస్తారు. ఒకరినొకరు పట్టుకొని ఆ బిలంలో 1 యోజనం దూరం నడుస్తారు. అచ్చట ప్రశాంతములైన వృక్షములు, సరస్సులు, సువర్ణ భవనాలు వారికి కనపడతాయి. అక్కడ ఒక తాపసిని చూసి ఆశ్చర్యపోతారన్నమాట. హనుమంతుల వారు ఆమెకు నమస్కరించి, అమ్మా, నీవెవరువు? ఈ గుహ ఎవరిది? ఈ సువర్ణ భవనాలు అందు ఎవరు నివసిస్తుంటారు? మేము ఆకలి దప్పుకులతో ఇందు ప్రవేశించాము అని సవినయంగా చెప్తాడనమాట.
కృష్ణాజనధారి అయిన శాంతస్వ స్వరూపిణి అయిన ఆ తాపస స్త్రీ ఇది దానవ శిల్పి. ఎవరు? దానవ శిల్పి మయ నిర్మితమైనది. దేవతల శిల్పి వచ్చి విశ్వకర్మ, దానవ శిల్పి వచ్చి మయుడు అనమాట. నిర్మితమైన కాంచన వనము. ఆ వనం పేరు కాంచన వనము. హేమ అను అప్సరసుతో మయుడు ఇక్కడ చిరకాలం నివసిస్తూ ఉంటాడు. హేమ అనే అప్సరస్సుతో మయుడు ఇక్కడ నివసిస్తూ ఉంటాడు అనమాట, కాంచవనం. తర్వాత మనకి హేమాసక్తుడై ఉన్న మయుణ్ణి దేవేంద్రుడు సంహరిస్తాడు. అంతటా బ్రహ్మ ఈ భవనములు వనమును హేమకు ఇస్తాడనమాట. బ్రహ్మదేవుడు హేమకి ఇచ్చాడు. నేను మేరు సావర్ణి యొక్క పుత్రికను, స్వయంప్రభ అను దానను. అంటే ఆమె పేరు స్వయంప్రభ అంట. హేమకు ప్రియసఖిని, హేమకి ప్రియసఖి. ఈ వనమును రక్షిస్తూ ఉంటాను. ఇందు ప్రవేశించిన వారు తిరిగి వెళ్ళలేరు. మీరు ఎవరు? ఎందుకు ఇచ్చటికి వచ్చారు? ఈ ఫలములు భక్షింపుడు, ఈ పానీయములు తాగి మీరు వచ్చిన కార్యం తెలుపుడు అని చెప్పి పలికింది. ఇక్కడ మొత్తం విషయం ఏంటంటే, వృక్ష బిలము అనే ఒక బిలం ఉంటుంది. ఈ వృక్ష బిలము అనే బిలం ఉంటుంది. ఆ బిలంలో యోజన దూరం వెళ్తే కాంచన వనం ఉంటుంది. ఆ కాంచన వనంలో మనకి స్వయంప్రభ అనే ఒక గొప్ప తాపస్శ్రీ ఉంటుంది. ఈమె ఎవరు అంటే మేరు సావర్ణి యొక్క పుత్రిక, హేమకు ప్రియసఖి అనమాట. ఈ కాంచన వనం ప్రస్తుతానికి బ్రహ్మదేవుడు హేమకు ఇస్తాడనమాట. హేమ అప్సరస. ఈమె దానవ శిల్పి అయినట్టు మయుడితో ఉంటుంది. మయుడిని ఇంద్రుడు సంహరిస్తాడు. తర్వాత మనకి చూద్దాం. అంతటా వానరులు అన్ని ఫలాలు అన్నీ తాగారనమాట. పానీయాలు తాగి కొత్త ఉత్సాహంతో ఉన్నారనమాట. హనుమంతులు వారు ఆమెతో ఇట్లు విన్నవించును. అమ్మా, మనకి ఇప్పుడు జరిగిన విషయం అంతా చెప్తున్నారు హనుమంతుల వారు స్వయంప్రభ అనే తాపసశ్రీకి. అమ్మ, కోశల దేశాధిపతి అయిన దశరథుని జ్యేష్ఠ కుమారుడు శ్రీరామచంద్రుడు. అతడు తండ్రి ఆదేశమును చొప్పున వనవాసమును చేయుచున్నాడు. అతని భార్య సీతాదేవి, సోదరుడైన లక్ష్మణుడు శ్రీరామచంద్రునితో వనములందు నివసించుచున్నారు. సీతాదేవిని రావణుడు అనే రాక్షసుడు అపహరించుకుపోయాడు. ఆమెను వెతుకుచూ రామలక్ష్మణులు ఋష్యముఖ పర్వతంకు వచ్చారు. అచ్చట వారిని సుగ్రీవునితో మైత్రి ఏర్పడింది. సుగ్రీవుని ప్రార్థన మేరకు శ్రీరామచంద్రుడు వాలిని చంపి కిష్కింధ రాజ్యము సుగ్రీవునికి అప్పగించాడు. సుగ్రీవుడు సీతాన్వేషణార్థమై వానర వీరులను నలుదెసలా పంపినాడు. మేమతని ఆదేశానుసారం దక్షిణ దిక్కుకు బయలుదేరి వివిధ ప్రాంతాల్లో వెతికి సీతను గానక నిరాశ నిస్పృహలతో ఆకలి దప్పికలతో బాధపడుతూ ఈ గుహ కనిపించగా ప్రవేశించి ఇచ్చటికి వచ్చినాము. మీ ఆతిథ్యంతో తృప్తి చెందినాము. మీకేమి ప్రత్యుపకారం చేయగలం అమ్మా? దయతో ఈ గుహ నుండి ఎట్లయినా బయటకి మమ్మల్ని చేర్చండి. ఇప్పటికే సుగ్రీవుడు మాకిచ్చిన గడువు తీరిపోయింది. అతడు తీక్ష కోపుడు అని చెప్పి ఆ తాపస్శ్రీని ప్రార్థిస్తారు హనుమంతుల వారు. ఆ తాపసి వారి ప్రార్థనను ఆలకించి తన తపోబలంతో వారిని గుహ నుండి బయటికి చేర్చిందనమాట. తాను గుహలోకి వెళ్ళిపోయింది. అది వింధ్యారణ్యము. అప్పుడు అంగదుడు వారందరితో ఇలా చెప్పాడు. వానరోత్తములారా, ఈ గుహలో ప్రవేశించుటే సమయం మించిపోయినది. వచ్చిన పని నెరవేరలేదు. ఇప్పుడు ఒట్టి చేతులతో సుగ్రీవోద్ధునికి వెళ్తే అతడు మనకి మరణదండన విధించును. కనుక మనము తిరిగి ఈ గుహలోకే పోదాము. శ్రీరామ సుగ్రీవుల వలన భయం ఉండదు. అందుకు వానరులందరూ సమ్మతిస్తారనమాట. కానీ బుద్ధిమంతుడగు హనుమంతుల వారు చెప్తాడు అంగదునితో, అంగద కుమార, ఈ వానరులు శిరచిత్తులు కారు. ఇల్లు ఇల్లాలు గుర్తుకు రాగానే నిన్ను ఏకాకిని చేసి వెళ్ళిపోతారు. రామలక్ష్మణుల బాణాలకు ఈ బిలము సులభంగా భేదింపగలదు. కావున ఇందు ప్రవేశించిన నీకు వినాశము తప్పదు.
సుగ్రీవుడు ధార్మికుడు, విశేషించి నీ తల్లి యందు ప్రేమాతి పాసములు కలవాడు, అందుచే అతను నిన్నేమి చేయుడు అని చెప్పి హనుమంతుల వారు చెప్తాడు. ఆ మాటలు విని అంగదుడు చెప్తాడు, హనుమ, సోదరుని వినాశమును కోరి అతడు ప్రవేశించిన గుహద్వారమును మహాశిలతో మూసినవాడు, సోదరుని జీవించి ఉండగానే అతని భార్యను పొందుగోరినవాడు, తనకు మహోపకారం గావించిన శ్రీరామచంద్రుని కార్యమునే మరచినవాడు అయిన సుగ్రీవుడు ధార్మికుడు ఎట్లవుతాడు? శత్రువుడైన నన్ను బతుకనివ్వడు. వానరులు చూచి, వానరులారా మీరు మీ ఇండ్లకు పోండు, నా ఈ దశను నా తల్లి తారకు తెల్పుడు, నా మరణ వార్త వినగానే నా తల్లి గుండెలు బద్దలు కాగలవు అని పలికి దర్భలను తూర్పు ముఖంగా పరుచుకొని ప్రాయోపవేశం చేయడానికి సిద్ధమయ్యాడనమాట. తక్కిన వానరులు కూడా దుఃఖిస్తూ వాళ్ళు కూడా ప్రాయోపవేశం చేయడానికి సిద్ధమవుతారు. ఆ సమయంలో మన జటాయు సోదరుడు అన్న అయినటువంటి సంపాతి పక్షిరాజం వస్తుందన్నమాట. వాళ్ళందరినీ చూసి వానరులందరినీ చూసి వారిని భక్షించి తన ఆకలిని తీర్చుకుంటానని చెప్పింది. ఆ మాటలు విన్న అంగదుడు, ఆహా, వానరులకు చివరికి ఎంతటి దుస్థితి సంభవించింది! శ్రీరామ వనవాసము, జటాయు మరణము, రామసుగ్రీవుల మైత్రి, వాలి వధ ఇవన్నీ మన వినాశమునకు ఏర్పడినవే కాబోలు. జటాయు ఎంతటి అదృష్టవంతుడు, పరోపకారముకై తన ప్రాణాలను అర్పించాడు కదా, మనకు ఆ దశయే పట్టినది కాబోలు అని చెప్తాడనమాట అంగదుడు. సంపాతి ఆ మాటలు వింటాడు. వినంగానే, వానరులారా, జటాయు నా సోదరుడు, అతని పేరు విని చాలా కాలమైంది. జనస్థానమున అతను ఎవరు సంహరించారు తెలుపుడు, చెప్పండి అని చెప్పి అడుగుతాడనమాట. నా రెక్కలు కాలిపోయినవి, ఇచ్చటి నుండి కదలలేకున్నాను, నా సోదరుని వృత్తాంతము సమగ్రంగా తెలుపుడని గద్గద స్వరంతో వారిని ప్రార్థిస్తాడు. అప్పుడు అంగదుడు, గద్దరాజా, అయోధ్యపతి అయిన దశరథ చక్రవర్తి యొక్క కుమారుడు శ్రీరామచంద్రుడు. అతడు తండ్రి ఆనతి చొప్పున తన భార్య సీతాదేవితోనూ సోదరుడు లక్ష్మణుతోనూ వనవాసం చేయుచున్నాడు. వారు పంచవటిలో నుండగా రామలక్ష్మణుల ఆశ్రమం లేని సమయంలో సీతాదేవిని రావణుడు అనే రాక్షసుడు అపహరించుకుపోయినాడు. సీతారాములకు సహాయముగా నుండిన జటాయు ఆ సమయమున ఆ రాక్షసునితో తలపడి ఘోరముగా యుద్ధము చేశాను. కానీ వృద్ధుడగుట చేత చివరకు ప్రాణాలు కోల్పోయాను. రామలక్ష్మణులు సీతను వెతుకుతూ వచ్చి ఋష్యమూక పర్వతను సుగ్రీవునితో స్నేహము గావించిరి. నా తండ్రి వాలి కిష్కింధకు అధిపతి, సుగ్రీవుడు నా పినతండ్రి. వాలి సుగ్రీవులు పరస్పరం విరోధించుచుండేవారు. శ్రీరామచంద్రుడు సుగ్రీవుని కోరిక మేరకు వాలిని సంహరించి సుగ్రీవునికి పట్టం గట్టెను. సుగ్రీవుని ఆనతి చొప్పున సీతాదేవిని వెతుకుచు మేము ఈ ప్రాంతం సంచరిస్తూ ఉన్నాము. సీతాదేవి జాడ తెలియలేదు, సమయం దాటిపోయినది. సుగ్రీవునికి భయపడి ప్రాయోపవేశము చేయడానికి నిశ్చయించుకున్నామా అని చెప్పి మొత్తం చెప్తాడనమాట. అంగదుడు మన సంపాతికి చెప్తాడు. అప్పుడు సంపాతి, వానలు జటాయు నా సోదరుడు, నేను పెద్దవాడను. ఒకనాడు మేము పందెం కట్టి సూర్యమండములకు ఎగిరి తిరిగి వచ్చుతుండగా జటాయు ఆ వేడి సహించలేకపోయాడు. నేను అప్పుడు అతన్ని నా రెక్కలతో కప్పి కాపాడాను. కానీ నా రెక్కలు కాలిపోయాయి. వింధ్య పర్వతాన ఇక్కడ పడిపోయాను. నాటి నుండి జటాయు వృత్తాంతం నాకు తెలియదు. కానీ మీ వలన ఈ దినము అతని మరణ వార్త వినుచున్నాను. నేను వృద్ధుడును, రెక్కలు లేనివాడిని, ప్రతీకారం చేయలేను. కానీ రామకార్యము నా చేతనైన సహాయం నేను చేయగలను. హా రామ, హా లక్ష్మణ అనుచు ఆక్రోశించుచున్న సీతాదేవిని రావణుడు అపహరించుకొని
ఆకాశ మార్గాన పోవచ్చును చూచిన నా కుమారుడు సుపాశ్వుడు ఆ వృత్తాంతం నాకు తెలియజేశాడు. మా గ్రద్దములు 100 యోజనలు దూర చూడగలవు. ఆ శక్తి చేత నేను లంకలో ఉన్న రావణ్ణి, సీతను ఇక్కడి నుండే చూడగలుగుతున్నాను. రావణుడు విశ్రవసుని పుత్రుడు, కుబేరుని సోదరుడు. విశ్వకర్మ నిర్మితమైన లంకా నగరము రావణుని రాజధాని. లంకా నగరం ఎవరు నిర్మించారు? దేవతల యొక్క శిల్పి అయినటువంటి విశ్వకర్మ నిర్మించాడు. అదే కాంచనవనం అయితే మన దానవ శిల్పి మయుడు నిర్మిస్తాడనమాట. అది ఇచ్చటికి 100 యోజనల దూరం కలదు. రావణుడు సీతను అచ్చట రాక్షస స్త్రీల మధ్య ఉంచున్నాడు. కావున మీరు ఉత్సాహంతో సముద్రం లంఘింపుడు. లంకలో సీతను చూడగలరు, మీకు విజయము చేకూరగలదు. రావణ్ణి వధించి నా సోదరుని మరణంకు ప్రతీకారం చేసినట్లగును నన్ను సముద్ర తీరానికి తీసుకెళ్ళండి, సోదరునికి తర్పణం కావించదా అని చెప్పి సీతాదేవి ఉనికిని సంపాతి మన వానరులకి చెప్పాడనమాట. వానర వీణుల సహాయంతో సంపాతి సముద్రానికి స్నానం గావించి సోదరునికి తర్పణం ఆచరించి మరలా తన స్థానంకు వచ్చి చేరాడు. అంతా అంగదుడు కోరగా సంపాతి తన వృత్తాన్ని చెప్తున్నాడు. మనకి ఇది మొత్తం ఎక్కడుంది? శ్రీమద్ రామాయణం కిష్కింధకాండలో జరుగుతుంది మొత్తం. అంగదుడు అడుగుతాడు అన్నమాట సంపాతి, మీ యొక్క వృత్తాంతం చెప్పండి అని. వానరులారా, ఆ దినము సూర్యకిరణములచే దహింపబడి ఈ వింధ్యారణ్యంలో 6 దినములు సృహ లేక పడి ఉన్నాను. పిమ్మట సృహ రాగానే నేను అచ్చటనున్నది నాకు తెలియదు. నలువైపులా పరికించి సముద్ర తీరమును బట్టి ఇది వింధ్య పర్వతం అని గుర్తించాను. ఇచ్చట నిశాకరుడు అనే మునిపుంగవుడు ఉండేవాడు. అతడు మహాతపస్వి. అతని ఆశ్రమణ వృక్షములు, నిత్య పుష్పఫల శోభితములు, ఆజన్న శత్రుత్వం గల పశుపక్షాదులు సైతం అతని సన్నిధిన వైరము విడి మైత్రితో చరించుచుండేవి. మనకి ఒక గొప్ప తపస్వి యొక్క తపోబలానికి నిదర్శనం ఏంటంటే ఆ మహర్షి యొక్క తపస్వి యొక్క ఆశ్రమంలో ఆజన్మ శత్రుత్వం గల పశుపక్షాదులు కూడా వైరం విడి మైత్రితో ఉంటాయన్నమాట. నేను అతి కష్టం మీద ఆ ఆశ్రమం చేరి మహర్షిని దర్శించాను. మహర్షి అప్పుడే స్నానం చేసి ఆ ఆశ్రమంలో ప్రవేశించు నన్ను చూచి కుశలం అడిగాడు. జరిగిన వృత్తాంతం అంతా నివేదించి నేను మరణించాలనుకున్నాను అని చెప్పి ఆవేదనతో చెప్తుందన్నమాట సంపాతి వానరు వీరులందరికీ. మహర్షి క్షణకాలం ధ్యానం చేసి మొత్తం దివ్య దృష్టితో చూసి ఇట్లా చెప్తాడనమాట. సంపాతి, నిరాశ చెందకు. నీకు మరలా రెక్కలు, బలపరాక్రములు పూర్వం వలె ఏర్పడగలవు. నీ వలన లోకానికి గొప్ప మేలు జరగవలసి ఉంది. దివ్య దృష్టితో చూసి చెప్తున్నాను. రాగల కాలంలో శ్రీరామచంద్రుని భార్య అయిన సీతాదేవిని రావణుడు అపహరించుకుపోతాడు. ఆమెను వెతకడానికి శ్రీరామ స్నేహితుడైనటువంటి సుగ్రీవుడు వానరుల్ని నలుదిక్కులకి పంపుతాడు. వారిలో కొందరు నీ వద్దకు రాగలరు. వారికి సీత వృత్తాంతం తెలిపి రామకార్యానికి సహకరింపుము. అప్పుడు నీకు రెక్కలు, బలము యథాప్రకారము ఏర్పడగలవు అని చెప్పి చెప్తాడనమాట. ధైర్యంగా ఉండు అని చెప్తాడు, ఆశీర్వదిస్తాడనమాట. పిదప నిశాకర మహర్షి దివంగతుడైనాడు. ఇది చిరకాలం నాటి మాట. మహర్షి మాటల మీద విశ్వాసంతో నేటి వరకు నేను ఇట్లా జీవించి ఉన్నాను. ఇప్పుడు మీకు సీతాదేవి వృత్తాంతం మీకు చెప్పి ధన్యుడినైనాను అని చెప్పి చెప్తాడనమాట. అది చెప్తుండగానే మన సంపాతికి కొత్త రెక్కలు మొలుస్తాయి. నూతనోత్సాహంతో శక్తి ఏర్పడుతుందన్నమాట. వానరోత్తములారా, సూచారా, నిశాకర మహర్షి వాక్కు సత్యమైనది. మీకు విజయము చేకూరగలదు. సముద్రం లంఘింపి ఎత్తింపుడు అని పలికి సంపాతి ఆ చెట్టు నుండి ఎగిరిపోయాడనమాట. ఇది మనకి
సంపాతి, తర్వాత వచ్చి జటాయు. ఈ మొత్తం నీట్గా నోట్ చేసుకోండి. మనకి శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి రచించినటువంటి అరణ్యకాండంలో వస్తుంది. సీతారామ లక్ష్మణులు మనకి పంచవటికి వెళ్తూ ఉంటారు. అప్పుడు మనకి జటాయు గద్ద కనిపిస్తారనమాట. జటాయు ఎవరని అడిగితే మొత్తం చెప్తారు. జటాయు ఎవరు మనకి అరుణుడు లేదంటే అనురుడు అనమాట. మనకి తెలుసు కదా, గరుత్మంతుడి యొక్క అన్నగారు అనమాట అరుణుడు. అనురుడు అంటే ఇతనికి ఉరువులుండు, తొడలుండు, కింద భాగం వరకు ఉండదు అనమాట. ఆయన భార్య అయినటువంటి స్థేని, మహాశ్వేత అని కూడా అంటారు ఆమెని. ఆమెకి 2 కుమారులు, జటాయు. జటాయు యొక్క అన్న వచ్చి సంపాతి అనమాట. మనకి జటాయు రామునికి వనవాసంలో సహాయం చేస్తాడని చెప్తాడనమాట. దశరథ మహారాజు యొక్క స్నేహితుడు మన జటాయు. ఎలా అంటే మనకి దశరథ మహారాజు సముద్రంలో కొట్టుకుపోతూ ఉంటే జటాయు కాపాడి అయోధ్యకి తీసుకెళ్తాడనమాట. తర్వాత మనకి జటాయు వచ్చి వయసు వచ్చి 60,000 సంవత్సరాలు. జటాయు యొక్క పుత్రులు గన్నికారుడు, శతగామి, 2 పుత్రులు ఉంటారు జటాయుకి. తర్వాత మనకి నలుగు దిక్కులో పంపిస్తారు కదా, దక్షిణ దిక్కుగా మనకి హనుమంతుల వారు, అంగదుడు వస్తారు. ఇక్కడ మనం చూసాం కదా వృక్ష బిలము. ఈ బిలంలో కాంచనవనం ఉంటుంది. అక్కడ మనకి తాపశ్రీ స్వయంప్రభ కలుసుకుంటారు. మనకి అంగదుడు వాలి యొక్క కుమారుడు, అంగదుడు తల్లిగారు తార అనమాట. మనకి సంపాతి వస్తుంది. సంపాతి పక్షిరాజము, జటాయు యొక్క సోదరుడు, అన్న. రెక్కలు కాలిపోతాయి, ఎందుకంటే వాళ్ళు సూర్యమండలానికి వెళ్తూ ఉంటారు. వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే జటాయుకి వేడి సహించలేకపోతే అన్న అయినటువంటి సంపాతి తన రెక్కలను అడ్డుపెట్టి జటాయుని కాపాడుతాడు. సంపాతి రెక్కలు కాలిపోయి మనకి వింధ్య పర్వతం మీద పడిపోతాడు అనమాట. అప్పుడు మనకి వింధ్య పర్వతం మీద పడిపోతే అక్కడ ఉంటారు మనకి. అప్పుడు వీళ్ళందరూ వచ్చినప్పుడు వానరులకి రావణాసురుడు గురించి చెప్తారనమాట. సంపాతి యొక్క పుత్రులు సుపాసుడు. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. సుపాసుడే మనకి సీతాదేవి రావణాసురుడు ఆకాశ మార్గాన అపహరించిపోవటం చూసి సంపాతికి చెప్తాడు. ఆ విషయం మనకి వానరుల వీరులకి సంపాతి చెప్తారనమాట. సంపాతికి 100 యోజనల దూరం చూడగల శక్తి ఉంటుంది. సో రావణుడి గురించి చెప్తాడు. రావణుడు విశ్వవసు యొక్క పుత్రుడు, విశ్వకర్మ దేవశిల్పి మనకి నిర్మితమైన లంకా నగరం రాజధాని అనమాట. అంగదుడు కోరగా సంపాతి తన వృత్తాంతం అంతా చెప్తాడు. ఇది ఎక్కడ జరుగుతుంది? మొత్తం శ్రీమద్ వాల్మీకి రామాయణం కిష్కింధకాండంలో జరుగుతుంది ఇది మొత్తం. మనకి సంపాతి నిశాకరుడు మహర్షి ఉన్నారు కదా, ఆ మహర్షి ఆశ్రమంలో ఉంటారు. ఉన్నప్పుడు మనకి నిశాకర మహర్షి చెప్తాడు, నువ్వు నీ వల్ల రామకార్యం జరగాల్సింది, నువ్వు ఇక్కడే ధైర్యంగా ఉండు అని చెప్తాడు. చెప్తే నీకు మళ్ళీ నీ రెక్కలు, నీ కొత్త శక్తి వస్తుందని చెప్తాడు. అప్పుడు మన వానర వీరులందరికీ, అంగదుడికి, హనుమంతుల వారికి సంపాతి సీతాదేవి అపహరణ మొత్తం రావణుడి గురించి అంతా చెప్తారు. చెప్పగానే రెక్కలు వస్తాయి, రెక్కలు నూతన శక్తి వస్తుంది సంపాతికి. సో దీనికి అంతటికి మూలం శ్రీమద్ వాల్మీకి రామాయణం సంకలనం అల్లాడి వాసుదేవన్ గారు. నెక్స్ట్ పూర్వగాథా లహరి వెంకటరామన్ అండ్ కోవారిది. మనకు ఒక క్వశ్చన్ వచ్చింది, రామాయణంలో ఏ కాండంలో సంపాతి తన గత వృత్తాంతాన్ని వానరులకు వివరించాడంటే కిష్కింధకాండ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.